లోకా 5:17-26 వచనం వరకు. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల యొక్క మనిషిని మంచము మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపుగూడి ఉండినందున వాడిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను. గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వారిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూసి, మనుష్యుడా, నీ పాపము క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపం క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయముల్లో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న ఆ మంచం ఎత్తుకొని దేవుణ్ణి మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితమని దేవుణ్ణి మహిమపరచుచు భయముతో నిండుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, కృపా కనికరం కలిగిన మా యేసయ్య, ఈ పరిశుద్ధమైన లేఖనాల భాగాలు ప్రభా సెలవిస్తున్నాయని. ఇదిగో మా తండ్రి, లోక సువార్త 5:17-26 వరకు చదివినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి ప్రభా మా హృదయాల్లో మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నీ కృప మాకు సహాయం చేయించి నాయనా, వినగల చెవులు, గ్రహించగల హృదయం, భద్రపరచుకునగల ఆత్మలను మాకు దయచేయము. యేసయ్య, నువ్వు మహిమపరచబడినటువంటి దేవుడు తండ్రి, నువ్వు పాపాలను క్షమించే దేవుడు ప్రభా, అనేక రోగములను స్వస్థత కలిగించేసే దేవుడు తండ్రి. ఇదిగో నీ కృప మాకు దయచి కొద్ది నిమిషములు ప్రభా ఈ వాక్య ధ్యానములను మేస్తుండగా నీ మహిమతో మమ్మల్ని అందరినీ ప్రభా మహిమపరచుకొని కృప చూపించు. యేసునామములో అడుగుచున్నాను ప్రభా తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే లోక సువార్త 5:17 నుంచి మనం చూస్తే దేవుడు ఏమై ఉన్నాడంటే మనకు బోధించువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మొదట 17వ వచనంలోనే దేవుడు ఏమై ఉన్నాడంట? బోధకుడిగా ఉన్నాడు. బోధకుడిగా అంటే దేవుడు చెప్పేవాడుగా ఉన్నాడు అనమాట. మనకి ఏం చెప్పేవాడుగా ఉన్నాడంటే, ఈ లోకంలో మానవులైన తన బిడ్డలమైన మనం ఏ రీతిగా ఈ లోకాలంలో ఉండాలి, ఏ రీతిగా ఈ లోకంలో ఉంటే మనం దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను, దేవుడు ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలంటే ఏ విధంగా మనం ఈ లోకంలో ఉండాలని చెప్పి పరిశుద్ధమైనటువంటి దేవుడు మనకు బోధ చేస్తున్నాడు. ఎక్కడ బోధ చేస్తున్నాడు అంటే బెరీషిలయ దేశమునికి వెళ్ళాడు ఆయన. ఆ బెరీషిలయ దేశమునికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా రోగముల చేతను, పాపముల చేతను, అనేకమైన కష్టముల చేతను, అనేకమైనటువంటి రుగ్మతుల చేతను వాళ్ళు పట్టుబడి ఉన్నారు. అలాంటి వారిని దేవుడు రక్షించి ఆ రోగాలన్నింటిని కూడా స్వస్థత చేసి వారిని ఆ రోగముల నుంచి విడిపించి రోగాలను బాగు చేసి, రెండోది వారి యొక్క పాపమును క్షమించడకు దేవుడు యెరూషలేముకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేముకు సాదృశ్యము మన హృదయాలు. దేవుడు మనకు బోధ చేస్తున్నాడు. అమ్మా, నువ్వు వ్యాధిలో ఉన్నావా? నా వద్దకు రా. నువ్వు పాపం చేసినవా? అందుకే మన బైబిల్ చెప్తుంది, తల్లి గర్భములో నిర్మింపక మునిపే నా కనులు నిన్ను చూశాను. అంటే తల్లి గర్భంలో మన పడక మునిపే దేవుని ప్రణాళిక, మన ప్రణాళిక దేవుడి చెందుతుంది. మన మగవాళ్ళమా, ఆడవాళ్ళమా, ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మనం ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ముందుగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రణాళికను గర్భంలో వేయక మునిపే మన ప్రణాళిక ఏంటి అనేది ఆయన యొక్క చేతిలో ఉందని చెప్పి పరిశుద్ధమైన లేఖనం గుర్తిస్తుంది. ఇక్కడ మనం చూస్తే పాపమును క్షమించటకు మనిషి కుమారునికి మాత్రం ఏముందంట?
అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఉంది అధికారం? ఈ లోకంలో ఎవ్వరికీ లేదు, మనిషి కుమారునికి మాత్రమే ఉంది. అయినా ఆ మనిషి కుమారుడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరంటే లోక సృష్టికర్త. లోక సృష్టికర్త ఎవరంటే యెహోవా దేవుడు. యెహోవా అనగా నిరంతరము జీవించేవాడు, మరణం లేనటువంటి వాడు. ఆ మరణం లేనటువంటి వాడే యేసుక్రీస్తు. ఆయన అందుకే యేసు ప్రభు మరణించి 3 రోజులు సమాధిలో ఉండి 3వ రోజు తెల్లవారుజామున లేచి ఆయన శిష్యులకు అందరికీ కూడా కనపడి 41 రోజు ఈ లోకంలో ఉండి ఆయన పవిత్రతను అంతటిని కూడా, ఆయన పరిశుద్ధాత్మను అంతటిని కూడా ఆయన బోధ చేసి తిరిగి పరలోకానికి ఆరుణుడైనట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు దేవుడు, ఇదిగో నేను నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను, కానీ ఈ లోకంలో నేను ఏమి వదిలివేయలేదు, నా ప్రేమను మీతో వదిలి వెళ్తున్నాను. తిరిగి నేను వెళ్ళి పరలోకమునికి వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రి దగ్గర నుంచి నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదరణకర్త అనగా దేవుని యొక్క కృప, దేవుని కృప అనగా దేవుని కాపుదల. దేవుని కాపుదలలో దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని ప్రేమ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఎవరైతే ఆయనను అంగీకరించి ఉంటారో, ఆయన నమ్ముకొని ఉంటారో వారికి ఎప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దూతలు ఆయనతో ఉంటాయని చెప్పి దేవుడు ఇక్కడ మనతో తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే అక్కడ మనం చూసినట్లయితే అనేక మంది జనసమూహం ఉన్నారు, అక్కడ అనేక మంది జనులు ఉన్నారు. ఆ జనసమూహంలో ఒక వ్యక్తి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళారు. పక్షవాయువు అనగా ఏంటి? పక్షవాయువు అనగా కాళ్ళు కానీ చేతులు కానీ పూర్తిగా పని చేయకుండా పోతాయి, దాన్ని పక్షవాయువు అంటారు. ఇప్పుడు మనం అయితే ఏమంటామంటే లక్కవాయువు అంటాం. మన ప్రకారం అయితే ఏమంటాం? లక్కవాయువు అంటాం. అయితే బైబిల్ ప్రకారం అయితే ఏమవుతుందంటే, పక్షవాయువు గల ఒక వ్యక్తిని ఏం చేస్తున్నారంటే మంచం మీద తీసుకొని పోతున్నారు దేవుని దగ్గర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మంచం మీద పెట్టుకొని తీసుకొని పోతుంటే ఆ మంచం మీద వెతకడానికి, ఆ జనాల్లో తీసుకోవడానికి వీలు కాదని చెప్పి దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఇంటి పైకప్పును తొలగించి, ఆ ఇంటి పైకప్పును తొలగించి ఆ మంచాన్ని ఆ యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతంలో దించుతున్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూశాడు యేసు ప్రభు. చూశాడు యేసు ప్రభు. చూసి, అయ్యా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాడు, నీ నమ్మకమే నిన్ను బాగు చేసింది, నీ నమ్మకమే నీ రోగమును విడుదల కలిగి చేసింది, నేను కాదు. నన్ను నువ్వు చూడాలనుకున్నావు, నేను ముట్టితే నీ రోగం పోతుంది అనుకున్నావు, ఆ నమ్మకంతో నీ రోగం వెళ్ళిపోయిందని చెప్పి యేసు ప్రభు మాట్లాడగానే ఆ మనిషి లేచి అంతా చూసుకొని, చేతులు కాళ్ళు చూసుకొని ఆయన లేచి దేవుని మహిమపరుస్తూ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క దగ్గరికి వచ్చాడు, ఆయన మంచంలో ఉన్నాడు. అయ్యా నువ్వు స్వస్థపడుతున్నావా అని అడిగినాడు. దేవుడు అడిగాడు, దేవుడే మాట్లాడాడు వాడు. అయ్యా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, నువ్వు నడవాలనుకుంటున్నావా, నువ్వు మళ్ళీ యథాప్రకారం ఈ లోకంలో జీవించాలనుకుంటున్నావా, యథాప్రకారం నువ్వు తిరగాలనుకుంటున్నావా, యథాప్రకారం నువ్వు ఎప్పుడు ఆ విధంగా ఉన్నావు ఆ విధంగా ఈ లోకంలో మళ్ళీ నడచాలనుకుంటే నీ పరిపెత్తుకో, నువ్వు లేచి నడుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోము, నీ పడకెత్తుకొని నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపో అని చెప్పి యేసు ప్రభు అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆ మాట చెప్పగానే వాడు దిగ్గున లేసి ఆ మంచాన్ని ఎత్తుకొని నడిచి దేవుని మహిమపరుస్తూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప శక్తి ఉన్నదో చూడండి దేవునికి. రోగములో సఖ్యవాయువుతో పడినటువంటి, వేళ్ళ పడి సఖ్యవాయువుతో పడి మంచం మీదనే అన్ని కార్యక్రమాలు మంచం మీదనే చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు కరుణించి, అయ్యా నువ్వు స్వస్థపడుతున్నావా, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? అవును ప్రభా నేను బాగుపడాలనుకుంటున్నా. అయితే నీ మంచం ఎత్తుకొని నువ్వు లేచినాడు అనగానే ఆ వ్యక్తి దిగ్గుని లేచి ఆ మంచాన్ని ఎత్తుకొని లేచి దేవుని మహిమపరుస్తూ పోయాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహిమపరచటం అంటే దేవునికి స్తుతులు చెల్లించడం. ఏ విధంగా స్తుతులు చెల్లించడం అంటే, ప్రభా ఇదిగో నేను మంచంలో ఉన్నా, ఇదిగో నేను రోగంలో ఉన్నా, ఇదిగో నేను బాధల్లో ఉన్నా, ఇదిగో నేను అప్పుల్లో ఉన్నా, అన్ని విషయాల్లో నాకు విడుదలను ఇచ్చావు, నీ కృప నాకు తోడుగా దయచేసావు, నీ ప్రేమ నాకు విడుదల ఇచ్చింది,
నీ శక్తి నన్ను బలపరిచింది, నీ అనురాగమే నన్ను తోడుగా ఉంది, నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించాయి, నాకు బలాన్ని ఇచ్చాయి, నాకు ఓదార్పునిచ్చాయి. ఇదిగో నాయనా, నీకు తెల్లారి లేచినప్పుడు వెంటనే మోకరించి, దేవా ఈరోజు రాత్రి అంతా కూడా తండ్రి నా మరణ పడక చుట్టూ నీ పరిశుద్ధమైన దూతలు కాపుదలిచ్చావు. కాపుదలిచ్చి నన్ను తిరిగి మళ్ళీ నువ్వు చేసిన సూర్యుడు ఉదయిస్తుండగా ఆకాశ పక్షులన్నీ స్తుతిస్తున్నాయి తండ్రి. నన్ను కూడా మెలకు దయచేసి నాకు నా హృదయంలో జీవాన్ని ఇచ్చి ప్రాణమనిచ్చి మళ్ళీ నన్ను లేపి నువ్వు ఉదయింపచేస్తున్న సూర్యుని చూసి సూర్యుడు మళ్ళీ అస్తమించే వరకు కూడా నీ కాపుదల, నీ సన్నిధి నాకు తోడుగా దయచేయను ఆయన. ఏ ప్రమాదాలు నాకు జరగకుండా, ఏ దుష్ట కార్యంలో నా మీద పడకుండా, ఏ సైతాన్ శక్తి నా మీద పని చేయకుండా, ఎటువంటి వారు నా మీద, ఈ లోకంలో ఉన్నటువంటి ఎవ్వరూ నా మీద పని చేయకుండా తండ్రి నీ దూతలు కాపాడించడం కాపాడునని చెప్పి దేవుడికి మైపరిచి మనం ఈ లోక కార్యక్రమాలకి మనకు వెళ్తే దేవుడు ఎవరితో ఉంటాడట? ఆ మంచంలో ఉన్నటువంటి వ్యక్తిని స్వాధీనపరిచి స్వస్థపరిచినటువంటి దేవుడు నీకు కూడా ఆయన నిన్ను స్వస్థపరిచి నీతో కూడా ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కూడా తిరిగి మళ్ళీ నువ్వు నీ గృహానికి చేరుకునేంత వరకు కూడా దేవుని కాపుదల నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏమని అడుగుతున్నాం దేవుని ఉదయకాలంలో? పాపములు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం కలని చెప్పి లోక సువార్తలో రాయబడింది. మన పాపములు ఏంటి? మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా చూస్తున్నారు, జనులందరూ కూడా అయ్యా ఈయన మనిషి కుమారుడే, ఈయనకు పాపను క్షమించే అధికారం ఈయనకుందా? ఈయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు దేవునికి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఎగతాళి చేస్తున్నారు. అయితే స్వస్థపడిగా ఈ రోగములతో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు. మరి పాపములు క్షమింపబడుతున్నాయని చెప్తున్నాడు. మరి నిజంగా ఈయన దేవుని కుమారుడే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటాడు, ఎవడైనా ఈ లోకంలో నాలో పాపం ఉన్నదని రుజువు చేసిన వెడలా నేను మీరు పెట్టిన శిక్షలో ఉంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. యేసు ప్రభులో పాపం లేదు కనుక ఆయనకు పాపమును క్షమించే అధికారం. యేసు ప్రభులో ద్వేషం లేదు కనుక ప్రతి మనిషిని ప్రేమించే శక్తి ఆయనకు. ఆ యేసు ప్రభులో కనికరం ఉంది కనుక ప్రతి విరోధస్తుని, ప్రతి వ్యక్తిని ఆయన కనికరించే వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన ఈ లోక రక్షకుడు, ఆయన లోకాన్ని రక్షించే లోక రక్షకుడు. ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో బలి అయిపోయాడు. కానీ అందుకుంటాడు, తల్లి నా కొరకు మీరు ఏడవకుడి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుగుడి. మన కొరకు మన పిల్లల కొరకు ఎందుకు ఏడమన్నాడు తెలుసా? నేనైతే మరణించి 3వ రోజున లేస్తా, మీరు మరణిస్తే నా రాజ్యంలోకి రావాలనుకుంటే, మీరు కూడా నాతో కూడా ఏకీవించాలనుకుంటే ఈ లోకంలో మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా పరలోక రాజ్యం మీకు సంక్రమిస్తుంది. ప్రార్థన ద్వారా మీకు శక్తిని వస్తుంది. ప్రార్థన ద్వారా సైతాన్ శక్తులు పారిపోతాయి. ప్రార్థన ద్వారా రోగము బాగవుతుంది. ప్రార్థన ద్వారా నీకు పరలోక రాజ్య శాస్త్రం నీకు వస్తుంది. ఆ మహిమల రాజ్యంలో నీ లోక సంబంధంగా మరణించవచ్చు. ఈ లోక సంబంధంలో మనం మట్టి కనుక మట్టికి మట్టి అయిపోవచ్చు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని ఆత్మ ఎక్కడిచ్చారంటే ఆదికాండంలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇదిగో నా స్వరూప్యమందు నేను నరుని చేసుకుందు, ఆ నరులలో నా జీవాత్మ నా నరులలో ఊపుదునని చెప్పి దేవుడు నాసికారంధ్రములు కూడా ఆయన ఆత్మని, ఆయన ప్రాణాన్ని మట్టిలో ఊదినప్పుడు మనిషిగా లేచి నడవడం సాగింది ఆ మట్టిలో ఉన్నటువంటి బొమ్మ. అందుకే మనం మరణించినప్పుడు మట్టికి మట్టి అయిపోతాం. కానీ ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అందుకే దేవుని దగ్గర మనం శిక్షలుగా నిలబడకుండా ఈ లోకంలో చేసిన కార్యములకు దేవుని దగ్గర మనకు శిక్ష ఉందని తెలిసి ఆ శిక్ష నుంచి తప్పించి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాలని చెప్పి సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను బొమ్మగా చేసిన దేవుడు, ఆ బొమ్మలో ప్రాణం పోసిన దేవుడు నరరూపధారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన బలియాగమైపోయాడు.
ఇదిగో పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పి కలువరి కొండ పైన మనకు మాటలు కనపడుతుంది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు ఇక్కడ మన లోక సువార్తను మనం చూస్తే దేవుడు మనకు బోధించేవాడు. నువ్వు తెల్లవారు లేగానే రాత్రులతోనే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఉదయకాలం ఏం చేయాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నీకు ప్రణాళిక ఇస్తాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వేం పని చేయాలో దేవుడు నీకు ఆయన ఆజ్ఞ ఇస్తాడు. మనం అనుకున్న ప్రకారం మనం పోలేదు. నువ్వు పోయే ప్రతి మార్గాన్ని దేవుడు నీకు మార్గం సరళం చేస్తూ ఉంటాడు. ఆయన ప్రణాళిక నీ యొక్క అనుదినము ప్రణాళిక దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర ఉంటాడు. దేవుడు చెప్పినట్లుగా నువ్వు వెళితే దేవుడు నీకు మహిమ స్వరూపాన్ని, ఆయన మహిమల రాజ్యాన్ని, ఆయన మహిమల రాజ్యంలో ఏ విధంగా అయితే ఆనంద బాష్పాలు ఉంటాయో అదేవిధంగా ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా నీకు దేవుని ఆశీర్వాదం నీతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రాత్రి కాలంలో ప్రేమైన దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్పందిస్తున్నాడు. ఎవరో ప్రార్థన చేస్తే కాదు బాగయ్యేది, మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి నాకు జ్వరం వస్తుందంటే, దేవుడు అంటాడు, యేసు ప్రభు అంటాడు ఈ మనిషితో, నీ మంచం ఎత్తుకొని నువ్వు లేచి నడుము అనగానే ఆయన లేచి నడిచినట్లు మనం చూస్తాం. ఈ దినం నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రేమైన నీ దేవుడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను కనికరించిన వాడు, నిన్ను రక్తం ఇచ్చి కొన్నటువంటి దేవుడు నీకు ప్రార్థన చేస్తే నీ రోగాన్ని బాగు చేయడా? నీకు ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం ఇవ్వదా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి నుంచి నీకు సమాధానం రాదా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి నీకు కృప చూపించడా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడు. ఉదయకాల సాయంకాలం వేళలో నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా, నీ ప్రార్థన ద్వారా అనేకులు రక్షింపబడినట్లు దేవుడు నీ ద్వారా మహిమ కార్యములు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. సర్వలోకమునికి వెళ్ళమన్నాడు ఆయన. సువార్తను ప్రకటించడం. సువార్త అనగా మంచిది, మంచి వార్తను చెప్పండి. మంచి వార్త అనగా దేవుడి మాటలు చెప్పండి, నా మాటలు చెప్పండి. విన్నటువంటి వారు విన్నటువంటి వారు నమ్ముతారు, నమ్మినటువంటి వారు బాప్తిసం పొందుతారు, బాప్తిసం పొందిన వాడు మరణం నుంచి తప్పించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ము వారికి సమస్తము సాధ్యం. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన అందరికీ కూడా మనం నమ్మినట్లయితే, నువ్వు ఏ విషయంలో అయితే దేవుని సన్నిధానం నువ్వు వచ్చి ఈరోజు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మహిమను చూస్తావు. దేవుడు ఈ లోకంలో ఉన్న మానవులను మీరు చూడడం అవసరం లేదు. ఈ లోకంలో ఉన్న మానవులతో మనం మాట్లాడడం అవసరం లేదు. మన సమస్యలని మానవులకు చెప్పుకోవడం అవసరం లేదు. మనం మానవులకు చెప్పుకుంటే మనల్ని ఎగతాళి చేస్తారు. కానీ ఇదే మానవులకు చెప్పుకునే మాట దేవునికి చెప్పుకుంటే దేవుడి నుంచి నీకు ఆశీర్వాదము వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం మానవులకు చెప్పుకుంటే ఎగతాళి చేసేవాళ్ళే, కానీ దేవునికి చెప్పుకుంటే, అయ్యో నా బిడ్డ ఈ కష్టంలో ఉందా, నా కుమారుడు ఈ కష్టంలో ఉన్నాడా, నా బిడ్డ ఈ రోగముతో ఉందా, నా కుమార్తె రోగముతో ఉందా, నా బిడ్డకి సమస్యలు ఉన్నాయా అని చెప్పి తండ్రి నీతో మాట్లాడతాడు. ఆయన తండ్రి, ఆయన కన్న బిడ్డలో మనం. కాబట్టి లోకాసు వార్తలు సెలవిచ్చిన ప్రకారంగా వాళ్ళందరూ కూడా దేవుడిని మహిమపరిచినట్లు మనం చూస్తాం. అనేకులు మహిమపరచబడి ఆయనకు భయపడిన వారుగా కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఈరోజు దేవుడు నీకు బోధిస్తున్నాడు. ఆయన బోధన నువ్వు మర్చిపోతావా? ఆయన పాపలను క్షమించే దేవుడు నిన్ను పాపాలు క్షమించాడు. ఆయన క్షమించిన తర్వాత ఆయన ప్రేమలో పెరగాలని ఆశపడుతున్నాడు. మనకి హృదయం కలిగినటువంటి రోగముతో మనం ఉన్నట్లయితే దేవుడు ఆయన విశ్వాసముతో మనం ముట్టుతున్నాడు. అయ్యా నిన్ను బాగు చేస్తాను, నేను బాగు చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వారులారా, దేవుడు ఈ రాత్రి కాలంలో నీతో నాతో స్పందిస్తున్నాడు. మన పాపం దేవుని ఎదుటి ఒప్పుకుందామా? ఒప్పుకొని మనం రోగముల చేత, పాపముల చేత ఉన్నట్లయితే పాపముల చేత విడిపించబడడానికి మనం దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకున్నట్లయితే ఈ సాయంకాల వేళలో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. 91 కీర్తనలో సెలవిచ్చిన ప్రకారంగా ఆయన నేను ఎత్తి పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
అందుకే మార్కు సువార్తలో మనం చూసినట్లయితే, ఇదిగో తన పాపములను, తన ప్రజలను తన పాపం నుంచి వినిపించడానికి మనిషి కుమారుడిగా లోకమునకు వచ్చినని రాయడు. మన పాపములను క్షమించడానికి దేవుడే మహేశ్వర్యములను వదిలి ఆయన భూలోకమునకు వచ్చి, భూలోకములో ఎందుకు పనికిరాని పశువుల సేవలు, దుర్వాసన కొడుతున్నటువంటి పశువుల సేవలను వెన్నుకొని మహిమైశ్వర్యములతో కలిగినటువంటి దేవుడు మన కొరకు ఎంతో తగ్గించబడి ఆయన ఈ లోకములో 32.5 సంవత్సరం ఈ లోకములో మనతో ఉన్నాడు. ఆయన ఒకసారి మనం అడుగుదామా, ప్రభా ఈ రాత్రి కాలంలో నన్ను క్షమించిన ఆయన, నేను లోకం వైపు చూస్తున్నానేమో, నీ వైపు చూడడానికి నీ కృప నాకు దయచేయి, నీ సహాయం నాకు దయచేయి ప్రభా. నేను పాపిని నుండిగా నన్ను రక్షించినావు తండ్రి, మా పాపాలను క్షమించినావు నాయన. ఇదిగో నీతో కూడా మేము అంటుకట్టబడి ఈ లోకంలో చెట్టుని ఏ విధంగా అంటుకట్టుతామో ఆ విధంగా యేసు ప్రభుతో కూడా మనం అంటుకట్టుబడి ఆయన పరలోక రాజ్య వారసులుగా మనం వెళ్ళడానికి, ఆయన కృప చూపించడానికి, దేవుడు మనతో కూడా ఉంటుండడానికి, మనం కూడా ఆయనతో ఉండడానికి, ఆయన యందు మనము, మన యందు ఆయన ఉన్నవాడు, మనం ఏది అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధం కావాలి. ప్రభా నాకు ఇది కావాలి, నేను నిన్ను అడుగుతున్నాను, నా తండ్రివి, నన్ను రక్తాన్ని పెట్టి కొన్నావు, నాకు ఇది కావాలి, నువ్వే ఇవ్వాలి అని మనం ప్రశ్న వేసుకుంటే దేవుడు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దేవుడు అంటాడు, ఇదిగో నా బాహువులు నీ కొరకు చాపబడి, ఆయన బాహువులు అనగా చేతులు ఆయన మన వైపు చాపబడి ఉన్నాయి. నా బిడ్డ ఏం అడుగుతాడా, ఏం కావాలంటాడని చెప్పి దేవుడు ఆయన అడగడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మనం అడుగుదామా? అడిగినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డగా మనము కూడా దేవుణ్ణి మహింపరచువారుగా ఈ లోకములు అనేక నిందలు మనకు రావచ్చు, అనేక అపనిందలు రావచ్చు, అవమానాలు జరగచ్చు, సరసాలలో వేయచ్చు, అనేక హింసలు పడవచ్చు. అయితే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు అయితే నీతో చావైతే మేలు, చనిపోతే దేవునితో సమానం, దేవుని రాజ్యానికి వెళ్తా, బ్రతికితే ఈ లోకంలో సువార్త ప్రకటిస్తా, నీ మాటలు చెప్తాను ప్రభా, నీతో కూడా జీవిస్తా ఈ లోకంలో, చనిపోతే నీతో కూడా పరలోక రాజ్యంలో ఉంటా. ఎంత గొప్ప మాట చూడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ చిన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. అందరూ మోకరించినట్లయితే మన మధ్యలో ఉన్న ప్రజలు ప్రార్థన చేస్తాం. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిగల దేవా, యేసయ్య, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, నీ ప్రియ దాసుల ద్వారా ప్రభా, నీ ప్రియ దాసుని అభిషేకించి ప్రభా, నీ మాటలను ప్రభా మాకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ ప్రియ దాసుల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. అవును తండ్రి, నువ్వు మాకు బోధించే సమస్తమును బోధించే బోధకుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఏమి చేయాలో, ఎలా అడగాలో, ఎలాగా ప్రార్థించాలో, ఎలాగ ఉండాలో, ఎలాగ ఉండకూడదు ప్రభా, సమస్తాన్ని బోధించే బోధకుడుగా మాకున్న దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, నువ్వు మా ఎడల ప్రభా మంచి బోధకుడుగా ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మీరు చెప్తున్నారు ప్రభా, ఉదయకాల సమయం ఉంది, నువ్వు నీకేం కావాలో, నీకేం అవసరం ఉన్నాయో వాటన్నిటినీ నా సన్నిధిలో ప్రార్థన ద్వారా నాకు తెలుపుమని ప్రభా, ఇదిగో నువ్వు మాకు బోధిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఉదయకాల సమయం ప్రభా, లేవగానేనైనా తండ్రి మా కోసం, మా కుటుంబం కోసం, మా పిల్లల కోసం, మీరు చేస్తున్న పనుల కోసం, ప్రతి ఒక్క విషయం కోసం తండ్రి మీ పాదసన్నిధిలో మేము ప్రార్థన చేయడం సహాయం చేయండి ప్రభా. ప్రార్థన చేసే ప్రభా ప్రతి ఒక్కరి పనిని మేము ప్రారంభించుకు సహాయం ప్రార్థించున్నాం తండ్రి. ఉదయకాల సమయం నుంచి ప్రభా మళ్ళా ప్రభా రోజంతా ప్రభా నీ కాపుదల కోసమైనా, నీ దేవదూతల పరిచర్య కోసం ప్రభా అడగమని ప్రభా మీరు మాకు బోధిస్తున్నారు తండ్రి. మేము స్తోత్రం చెల్లిస్తున్నాం
తండ్రి. ఇదిగోనైనా ఉదయకాల సమయం నుంచి ప్రభా పనులు చేస్తున్నంతకాలం తండ్రి నీ కృప కోసమైనా మాకు కనిపెట్టినట్టు ప్రభా, మీ దేవదూతల ప్రభా కాపుదల కోసమైనా మీ కృప కోసం కనిపెట్టినట్లయినా మేము ప్రార్థించుటకు మిమ్మల్ని వేడుకుంటూ మాకు సహాయం దయచేయమని తండ్రి. అలాగే ప్రభా ఇదిగోనైనా మా వ్యాధుల విషయంలో, మాకున్న రోగం విషయంలో, కష్టం విషయంలో, ఇరుకులు ఇబ్బంది విషయంలో ప్రభా విడుదల కోసం ప్రభా ప్రార్థించడానికి మాకు బోధిస్తున్నారు తండ్రి. అవునయ్యా, మాకు రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీరు కష్టం దుఃఖం వచ్చినప్పుడు తండ్రి నీ పాద సన్నిధిలో ప్రభా నీకు మొరపెట్టే కృపను మాకు అందరికీ అనుగ్రహించినప్పుడు ఆడుకుంటున్నాం తండ్రి. చివరిసారిగా ప్రభా చివరి మాటగానైనా మేము పాపములు చేసినప్పుడు ప్రభా, తప్పులు చేసినప్పుడు ప్రభా నీ పాద సన్నిధిలో వచ్చిన ఒప్పుకొని విడిచిపెట్టినట్టు ప్రభా మాకు బోధిస్తున్నందుకు మేము స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, నీకు విరోధంగా ప్రభా, నీకు వ్యతిరేకంగానైనా ఏవైతే మేము పనులు చేస్తున్నామో ప్రభా, ఎలాగైతే మేము బ్రతుకుతున్నామో తండ్రి, మీకు ఇష్టం కాని పనులు ప్రభా, చెడు పనులు, పాపిష్టి పనులు మేము ఏవైతే చేస్తున్నాం ప్రభా, వాటన్నిటినీ ప్రభా మీ పాద సన్నిధిలో ఒప్పుకొని నైనా విడిచిపెట్టి ప్రభా మరలా అలాంటి పనులు మీరు చేయకుండా ఉండటం ప్రభా నీ కృప చూపించినట్టు ప్రభా ప్రతి ఒక్కరినైనా నీ పాద సన్నిధిలో ప్రభా బ్రతిలాడుకుంటున్నాయినా కనికరమును పొందుకోవడం మీరు కృప చూపించడం బ్రతిలాడుకుంటున్నాను తండ్రి. ఎలాగైతేనైనా పక్ష వాయుగల వాడి ప్రభా నీ యొద్దకు తీసుకొని వచ్చి ప్రభా నీ పాద సన్నిధిలో వేడుకొనగానైనా ఎలాగైతే అతని పాపను క్షమించి ప్రభా అతన్ని స్వస్థపరిచావో అలాగేనైనా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రభా నీ మాటలు విని, నీ బోధన విని ప్రభా ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఎంతోనైనా పశ్చాత్తాపడినప్పుడు ప్రభా వేడుకున్నప్పుడు తండ్రి వారి ప్రార్థన విని ప్రభా అంగీకరించి ప్రభా వారికి విడుదలను స్వస్థతనిచ్చి ప్రభా వారి పాపను క్షమించిన ఆయన ఈ రాజ్య వారసులుగా చేసుకోమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని వారు చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించి దీవించమని బ్రతిలాడుకుంటూ ఇదిగో ప్రభా వాక్యాన్ని పంచుకున్న నీ దాసుని ప్రభా మరింత బలంగా ప్రభా మీరు వాడుకొని ప్రభా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభా దేశ విదేశాల్లో రాష్ట్రాల్లో గ్రామాల్లో ప్రభా ఒక గొప్ప దైవ సేవకుగా నిలబెట్టి ప్రభా జీవాన్ని ప్రభా ప్రతి ఒక్కరిలో రగిలించిన అనేక మంది నీ రాజ్యంలో కట్టబడినట్టు ప్రభా అనేక మంది నీ యొద్దకు తీసుకొని వచ్చేటప్పుడైనా నీ బలమైన ఆత్మాభిషేకంతో నింపి తండ్రి బలమైన సేవలుగా మార్చినైనా అనేక ప్రాంతాలకు ప్రభా ఆశీర్వాదాలను ఉంచమని బ్రతిలాడుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు జీవించి ఆశీర్వించమని బ్రతిలాడుకుంటూ రాలేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ కృపలో ప్రభా వారు కూడా ప్రభా నీ పాదసన్నిధిలో నిలిచిన నీ మాటలు విని నీ బోధన విని ప్రభా వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకొని కృప చూపించమని బ్రతిలాడుకుంటూ మరొకసారి ప్రభా ఇదిగోనైనా నీ పాద సన్నిధిలో ప్రభా నీ సేవ కోసం నైనా అతిసాక్షిగా మార్చబడిన ప్రభా ప్రవీణ్ పాస్టర్ గారి కోసం మేము మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా నీ కోసం నైనా అతిసాక్షిగా మార్చబడ్డారయ్యా. ఇదిగోనైనా ఆయన ప్రాణాన్ని ప్రభా, ఆయన ఆత్మని ప్రభా నీ పరలోక రాజ్యంలో ప్రభా నీ సింహాసనం ఎదుట చేర్చుకోమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. ఆ కుటుంబాన్ని ప్రభా మీరు ఆదరించండి ప్రభా, ధైర్యపరచండి, బలపరచండి, ఓదార్చండి ప్రభా. ఈ సంఘటన ద్వారా ప్రభా దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, గ్రామాల్లో ఉన్న ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా ఐక్యంతో ప్రభా ఇదిగో నీ రాజ్య స్వార్థ కోసం ప్రభా సేవకుల కోసం ప్రభా క్షేమం కోసం అయినా కట్టుబడి ప్రభా ఏకంగా ఏక మనస్సుతో ప్రార్థన చేయటకు సహాయం దయచేయండి ప్రభా. ఇలాంటి ప్రభా సంఘటన మరలా జరగకుండా నైనా నీ కాపుదల్లో నేను ప్రతి ఒక్క సేవకుని మీరు కాపాడండి, ప్రతి ఒక్క విశ్వాసాన్ని బలంగా మీరు తయారు చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి మధ్య ప్రభా ఐక్యమత్యాన్ని మీరు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మీ కృపగల నామములో ప్రభా ఎవరైతే ప్రభా అలాంటి పనికి పాల్పడారు నైనా వారు కూడా మీరు మారు మనసును దయచేయండి ప్రభా. వారు చేసిన తప్పును తెలుసుకొని ప్రభా వారు కూడా పశ్చాత్తాపడి ప్రభా మీరే నిజమైన దేవుడని ప్రభా తెలుసుకొని మీ రక్షణలోకి వచ్చిన అయినా నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలో వారు కూడా మార్చమని బ్రతిమలాడుకొంచు సహాయం చేస్తారని నమ్ముతూ ఇస్తూ ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని బ్రతిమలాడుకొంచు. మా ఊరిలో కూడా ప్రభా మీరు రక్షణ సువార్తను ప్రకటింపజేసి ప్రభా ఇంకా ఎంతమంది ఇంకా నైనా చీకటిలో బ్రతుకుతున్నారో వారిని అందరినీ ప్రభా ఇదిగోనైనా వెలుగులోకి నడిపించమని బ్రతిమలాడుకొంచు. నరకపు అంచులోంచి వారు లాగి ప్రభా అగ్నిలోంచి వారు లాగినైనా పరలోక రాజ్యంలో చేర్చబడినట్టు ప్రభా ఈ ఊర్లో మీ రక్షణ సువార్త ప్రకటించబడినైనా అనేక మందిని మీరు వెలిగించమని బ్రతిమలాడుకొంచు. కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా ఇంతవరకు తన పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించిన నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణ తండ్రి అయిన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడును ఎల్లప్పుడూ మీ కుటుంబానికి చేరవచ్చిన బిడ్డలకు దేవుడే సదా తోడే ఉండి నడిపించిన. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.